హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 980. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. సిల్వర్ స్క్రీన్పై అన్బిలీవబుల్గా యాక్షన్ సీన్లకు కేర్ ఆఫ్ అనే ట్యాగ్ తెచ్చుకున్న బోయపాటి ఇప్పుడు రియల్ డేర్ స్టెప్ వేయబోతున్నారని ఇన్సైడ్ టాక్. గతంలో చిరు చేసిన ఛాలెంజ్ను స్వీకరించిన బోయపాటి బాలయ్య చిరును సిల్వర్ స్క్రీన్పై చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారట. తాను నెక్స్ట్ బాలయ్యతో చేస్తున్న సినిమాలో చిరుతో ఓ క్యామియో రోల్ చేయించాలని చూస్తున్నారట. మరి ఇదే కనుక వర్కౌట్ అయితే బోయపాటి ఓ రేర్ ఫీట్ని హిస్టరీకి ఎక్కించినట్టే. అల్లు వారింట పెళ్లి పనులు జెట్ స్పీడ్లో జరుగుతున్నాయి. ఇటీవల పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలెట్టిన అల్లువారు పెళ్లి పిలుపులను కూడా వేగవంతం చేశారు. ఇక తన పెళ్లి మొదటి పత్రికను మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖకు అందించిన అల్లు శిరీష్ మిగిలిన ఇద్దరు బ్రదర్స్ను కూడా తాజాగా కలిసి వారికి తన పెళ్లి పత్రికని అందించాడు. నాగబాబు పద్మజలకు, పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నోవాలకు అల్లు అరవింద్, ఆయన భార్య నిర్మల, అల్లు శిరీష్ కలిసి పెళ్లి పత్రికను అందించారు. ఒక్క పెళ్లి పత్రికే కాదు, స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ని కూడా అందించి పెళ్లికి పిలిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పసందైన విందుతో తన తోటి నటీనటులను దిల్ ఖుష్ చేసే అలవాటున్న డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ హీరోయిన్కు తన మార్క్ ట్రీట్ ఇచ్చారు. స్టార్టప్ దగ్గర నుంచి బిర్యానీ స్వీట్స్ వరకు అన్నింటినీ పార్సిల్ చేసి మన రాజాసాబ్ పంపించారు ఈ హీరోయిన్కు. ఇక వాటన్నింటినీ ఓ పట్టు పట్టే ముందు ఫోటోలు, వీడియోలు తీసుకున్న ఇమాన్వి వాటిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఇంత రుచికరమైన భోజనం పంపినందుకు ప్రభాస్కు కృతజ్ఞతలు తెలిపారు. జననాయకన్ సినిమా విడుదల విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. జూన్ 22న దళపతి విజయ్ పుట్టినరోజు. ఆయన బర్త్డే గిఫ్ట్గా జూన్ 18న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది చెన్నై న్యూస్. సోషల్ మీడియా నెగిటివిటీపై నటి సమంత స్పందించారు. ఆన్లైన్లో అభిమానులతో ముచ్చటించిన ఈ బ్యూటీ ప్రశంసలు, విమర్శలు తనను పెద్దగా ఎఫెక్ట్ చేయవన్నారు. అయితే ఆ కామెంట్స్ తన ఇంటి వరకు వస్తే మాత్రం వాటిని చేసే వాళ్ళను బ్లాక్ చేస్తానని చెప్పారు. ఎక్కువ ప్రెజర్ ఫీల్ అయినప్పుడు ధ్యానం చేస్తానని అన్నారు సమంత. ప్రదీప్ రంగనాథ్ హీరోగా అశ్వత్ మారియముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన డ్రాగన్ సినిమా ఘన విజయం సాధించింది. ఈ మూవీ రిలీజ్ అయి ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడు ఈ మూవీ సీక్వెల్ అప్డేట్ ఇచ్చారు. మరోసారి కలిసి వస్తామంటూ అశ్వత్ ట్వీట్ చేయడంతో సీక్వెల్ పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ మూవీ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. తాప్సీ మరోసారి మన మేకర్స్ను విమర్శించారు. గతంలో తనను హీరోయిన్గా పరిచయం చేసిన దర్శక ధీరుడు రాఘవేంద్రరావు మీద కామెంట్ చేసిన తాప్సీ ఇప్పుడు తన లేటెస్ట్ ఫిలిం అసీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మరోసారి అలాంటి కామెంట్సే చేశారు. సౌత్ మేకర్స్ తనను లోదుస్తుల విషయంలో ఇబ్బంది పెట్టేవారని తాప్సీ ఆరోపించారు. అయితే ఆమె ఆరోపణలపై సౌత్ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. ఒప్పుకున్నాకే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్స్ను అందంగా చూపించడానికి దర్శకులు ప్రయత్నిస్తారని, అప్పుడు సైన్ చేసినప్పుడు లేని బాధ ఇప్పుడెందుకంటూ తాప్సీని దెప్పి పొడుస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ మధ్య ఓ సినిమా ఈవెంట్లో అమ్మాయిల డ్రెస్సింగ్ స్టైల్ మీద నటుడు శివాజీ చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో తెలిసింది. ఆ కామెంట్స్ చేశాక 3 రోజులు తనకు నిద్ర పట్టలేదని, అందులో 2 పదాలు తెలియకుండానే దొర్లాయని శివాజీ చెప్పుకొచ్చారు తాజాగా. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు నోరు జారలేదన్నారు. ఎప్పుడూ అది రిపీట్ అవ్వదని శివాజీ ఓ పాడ్కాస్ట్ షోలో చెప్పుకొచ్చారు. ఎప్పుడూ కూల్గా, కామ్గా తన పనేదో తాను చేసుకుంటూ పోయే నిహారిక ఇప్పుడు ఉన్నట్టుండి సీరియస్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో ఏకంగా ఫిలింఫేర్ నిర్వాహకుల తీరునే ఎండగట్టారు. తన పోస్ట్తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే, ఇటీవల ఫిలింఫేర్ అవార్డుల ప్రధాన వేడుక జరిగింది. ఈవెంట్లో అన్ని సినీ పరిశ్రమల నుంచి డెబ్యూటెంట్స్గా చాలామంది నటీనటులు అవార్డులు అందుకున్నారు. కానీ వాళ్ళకి ఆ స్టేజ్ పై మాట్లాడే అవకాశాన్ని ఇవ్వలేదు ఫిలింఫేర్ నిర్వాహకులు. తాజాగా ఈ విషయంపైనే నిహారిక సీరియస్ పోస్ట్ చేశారు. మొదటిసారి అవార్డు అందుకున్న ఆర్టిస్టులకు స్టేజ్ పై ఒక్క ముక్కైనా మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదంటూ ఆమె అభిప్రాయపడ్డారు. అది వాళ్ళ ప్రయాణానికి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేదంటూ తన పోస్ట్లో నిహారిక కోట్ చేశారు. తన ఫ్రెండ్ స్టార్ హీరో విజయ్ దళపతి జననాయకన్ సినిమా రిలీజ్ ఆగిపోవడంపై కాస్త లేట్ అయినా కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు హీరో విశాల్. రీసెంట్గా ఓ ప్రెస్ మీట్ పెట్టిన ఆయన సెన్సార్ బోర్డుపై అసహనం వ్యక్తం చేశాడు. ఒక 5గురు కూర్చొని తమిళనాడులో ఉన్న 7 కోట్ల మంది సినిమా చూడాలా వద్దా అని ఎలా డిసైడ్ చేస్తారంటూ సెన్సార్ బోర్డుపై ఫైర్ అయ్యాడు. ఇదే కనుక కంటిన్యూ అయితే జననాయకన్ కోసం నడిగర్ సంఘంలోని 1500 మందితో కలిసి సెన్సార్ బోర్డుకి వ్యతిరేకంగా ధర్నా చేస్తామంటూ కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఈ హీరో కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
బిగ్ బాస్ విన్నర్ అవుతాడని అనుకున్న జబర్దస్త్ ఇమాన్యుయల్ వెరీ షాకింగ్ గా విన్నర్ అవ్వకుండానే బయటికి వచ్చేశాడు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ట్రోఫీ తనకు దక్కకపోవడంపై పలు సందర్భాల్లో నార్మల్ గా రియాక్ట్ అయిన ఇమాన్యుయల్ రీసెంట్ గా ఓ షోలో మాత్రం బ్లాస్ట్ అయ్యాడు. అసలు కమెడియన్లను విన్నర్ గా ఎందుకు చూడరంటూ అందరినీ ఎమోషనల్ గా ప్రశ్నించాడు. గేమ్స్ బాగా ఆడితే ఎవరైనా విన్నర్ అవుతారనే నమ్మకం తనకుండేదని, కానీ బిగ్ బాస్ షో చూశాక తన నమ్మకం పోయిందంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. అలానే ఓడిపోయినందుకు కొంచెం కూడా బాధపడలేదని, కానీ తన తల్లిదండ్రులు క్యారేజీ పట్టుకొని బైక్ పై 90 ఏళ్లు తిరిగారని, తనకు ఓటేయమని పాంప్లెంట్ పంచారని, ఆ విషయం గుర్తు తెచ్చుకుంటూనే తనకు కన్నీళ్లు ఆగడం లేదన్నాడు ఇమాన్యుయల్. తమిళనాడులో దారుణం జరిగింది. ప్రముఖ నటి విష్ణుప్రియ తండ్రి సూర్యనారాయణ హత్యకు గురయ్యారు. ఈ విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. సూర్యనారాయణ కొడైకెనాల్ సమీపంలోని కురించి ఆండవర్ కోయిల్ ప్రాంతంలో సొంత బంగ్లాలో నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం విహారయాత్ర కోసమని వచ్చిన ఓ 5గురు వ్యక్తులు దగ్గరలోని బసకు దిగారు. ఫిబ్రవరి 21న రాత్రి బంగ్లా దగ్గరకు వచ్చిన ఆ 5గురు వ్యక్తులు పని మనుషులను చితకబాది సూర్యనారాయణ ముఖానికి టేప్ చుట్టి దారుణంగా హింసించారు. ఈ క్రమంలోనే ఆయన ఊపిరాడక చనిపోయారు. సూర్యనారాయణని హత్య చేసిన అనంతరం ఆయన మెడలోని బంగారు గొలుసు, ఉంగరంతో పాటు సీసీటీవీల హార్డ్ డిస్క్లను తీసుకొని ఆ దుండగులు పరారయ్యారు.